వైఖరి జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం జీవనన్న నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ కేంద్ర ప్రభుత్వం నైతికది జై తెలంగాణ జై తెలంగాణ కవిత కరిష్ట జై తెలంగాణ నాయకత్వం జై తెలంగాణ మోడీ 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 అవాజు జై తెలంగాణ భారత రాష్ట్ర సమితి మరి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఆర్మూర్ మాజీ శాసనసభ్యులు జీవనన్న సూచనల మేరకు ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మరి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్నం చేయడం జరిగింది. మరి కవిత అక్క అరెస్ట్ను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎప్పుడైతే మీకు ఎలక్షన్స్ వస్తున్నాయో మరి అప్పుడే మీకు ఈడి దాడులు అనేది గుర్తింపు వస్తున్నాయా అని మేము హెచ్చరిస్తున్నాము, మరి ప్రశ్నిస్తున్నాము. మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వ వైఖరి ఉన్నదో దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము. మీకు ఏదైతే ఎన్నికలు వస్తున్నాయో మరి భారత రాష్ట్ర సమితిని ఎట్లా దెబ్బ కొట్టాలంటే మరి కవితకు అరెస్టును కావాలని చెప్పి కుట్రపూరితంగా చేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా వివరిస్తున్నాము. తక్షణమే ఆమెను విడుదల చేయకపోతే ఇంకా రానున్న రోజుల్లో ఇంకా రేపటి నుంచి కూడా ఉధృతం చేసుకుంటూ మరి ప్రతి జిల్లా క్వార్టర్లో కానీ మండల హెడ్ క్వార్టర్లో కూడా ఉద్యమ నిరసన చేస్తామని చెప్పి చెప్తున్నాము. జై తెలంగాణ, జై కేసీఆర్, జై జీవనన్న. మా ప్రియతమ ఎమ్మెల్సీ కవితక్క గారిని ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈడీని విసగొల్పి అరెస్ట్ చేసిందో దాన్ని టీఆర్ఎస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గం తరఫున తీవ్రంగా ఖండిస్తూ మరి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే ఉన్నాం. ఒకవైపు సుప్రీంకోర్టులో కోర్టు పెండింగ్లో ఉన్నప్పుడు మరి ఆమెని అక్రమంగా ఒక పద్ధతి ప్రకారము ఆమెకు నోటీస్ ఇచ్చి మరి సోదాల పేరిట ఇంటికి వచ్చి మరి సాయంత్రం 5:30కు ఆమెను అరెస్ట్ చేసిందంటే ఇది కక్షపూరిత చర్య అని మేము భావించక తప్పదు. దీన్ని ప్రజాక్షేత్రంలో మేము ఎండగడతాం. ఈ ప్రభుత్వాన్ని కూడా మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మరి నిజామాబాద్ జిల్లాలో ధర్మపురి అరవింద్ గారిని తరిమి కొట్టి మరి ఓడిస్తానని ఆ రోజు కవితక్క గారు చెప్పడం వల్ల మరి ధర్మపురి అరవింద్ గారు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి ఈరోజు కవితక్కని ఒక ఉద్దేశపూర్వకంగా కక్షపూరిత చర్యలో భాగంగా అరెస్టు చేయడాన్ని మరి దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నది. ఒకవైపు న్యాయస్థానాన్ని గౌరవించబడినటువంటి మోడీ దాన్ని వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. కాబట్టి ఏదైతే అక్రమంగా అరెస్టులు కవితక్క అక్రమ అరెస్ట్ చేసిందో దానికి మరి తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రాబోయే కాలంలో మరి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకొని ఆమెను కట్టడి చేస్తే ఈ నిజామాబాద్ జిల్లాలో పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకోవచ్చు అన్నది ఏదైతే అనుకుంటా ఉన్నారో మరి అరవింద్ గారు మరి డిపాజిట్ జప్తయ్యే విధంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వివరిస్తారని ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే అతను ఆ రోజు రైతాంగాన్ని మోసపుచ్చి మరి 5 రోజుల లోపల పసుపు బోర్డు తీసుకొస్తానని చెప్పి మరి పార్లమెంటు మెంబర్గా ఎన్నికైన తర్వాత ఈరోజు ఇంతవరకు కూడా పసుపు బోర్డు ఊసేలేదు, ఏమీ లేదు. కాబట్టి అరవింద్కు రాబోయే ఎన్నికల్లో ఈ రైతాంగము ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ అతని డిపాజిట్ కోల్పోయే విధంగా మరి పనిచేస్తూ ఉన్నారు. దీని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మరి వెంటనే కవితను ఏదైతే అక్రమంగా అరెస్ట్ చేసిందో ఈ ప్రభుత్వం వెంటనే ఆమెను క్షమాపణ చెప్పి విడుదల చేయాలని, లేకుంటే రాబోయే కాలంలో మరి బీఆర్ఎస్ పార్టీ చేసే కార్యక్రమాల్లో మరి మీరు తీవ్రంగా ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మనకి వెంటనే కవితమ్మని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. చేసిన పనులు చెప్పుకొని గెలవడం చేతగాక
ఏ రకంగా అయితేనేది ప్రభుత్వ సంస్థల్ని దుర్వినియోగం చేస్తూ రాబోయే ఎన్నికలల్లో గెలవాలని చెప్పి నిన్నటి రోజున మా భారత రాష్ట్ర సమితి జాగృతి అధ్యక్షురాలు కవిత గారిని ఏ రకంగా అయితే అరెస్ట్ చేసిందో నిజంగా కూడా అది శోచనీయం. ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రజల్లో చేసిన అభివృద్ధి ఏం లేక ఇవాళ దొడ్డిదారిన మళ్ళా అధికారంలోకి రావాలని చూస్తున్నది. ఇవాళ అరెస్టులు చేయాలంటే ఎన్నో అక్రమాలు జరిగినాయి ఉన్నాయి. మనం గతంలో చూసుకున్నట్టయితే మన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 50 లక్షల రూపాయలతోటి ఎమ్మెల్యేని కొనుగోలు చేసే క్రమంలో రెడ్ హ్యాండ్ దొరికితే ఇప్పటికి కూడా ఆయనకు మీద చర్యలు ఉన్నాయి. అదేవిధంగా తాండూరులో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలని కొనుగోలు చేయడానికి వచ్చినటువంటి స్వామీజీల మీద కూడా ఎటువంటి చర్యలు ఉన్నాయి. అట్లా చూసుకుంటా పోతే ఉత్తరప్రదేశ్లో ఆందోళన చేస్తున్నటువంటి రైతుల మీద మన కారెక్కించి చంపించిన కేంద్ర మంత్రి కొడుకు మీద కూడా ఎటువంటి చర్యలు ఉన్నాయి. ఇలా కేసీఆర్ని ఏ రకంగా అయితే అడ్డుకోవాలని చెప్పి అడ్డుకోవడం చేతగాక ఈ అక్రమమైన మార్గాల్ని భారత రాష్ట్ర సమితి ఎన్నుకున్నది. వాళ్ళు రాబోయే కాలంలో ప్రజల నుంచి తగిన శాస్తి జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తూ ఇకనైనా కూడా ఈ యొక్క వక్రబుద్ధిని మాని ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా గెలవడానికి మన పని చేయాలా తప్పితే అక్రమమైన కేసులు చేసి ఇక్కడ గెలవలేరు. ఇవాళ మన స్థానిక పార్లమెంట్ సభ్యుడు కూడా ఇలా మన భారత రాష్ట్ర సమితి అభ్యర్థిని ప్రకటించిన తర్వాత నిద్రాహారాలు లేక ఏ రకంగానైతే గెలవాలని చెప్పి ఆయన యొక్క ఒత్తిడితోనే ఈ అరెస్ట్ జరిగిందని చెప్పి మేము ఆర్మూర్ మండల భారత రాష్ట్ర సమితి తరఫున భావిస్తున్నాం. ఇవాళ మీకు ఆర్మూర్ మండల భారత రాష్ట్ర సమితి తరఫున నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో గట్టిగా పనిచేసి ఇవాళ మా పార్టీ అభ్యర్థిని మేము గెలిపించుకుంటాం. ఇలా రైతులకు ఏ రకంగా అయితే నమ్మించి మోసం చేసిండో 20 మందిని తగిన బుద్ధి మేము రాబోయే రోజుల్లో చెప్తామని తెలియజేస్తూ జై తెలంగాణ.